నమస్తే సార్. నా పేరు రాయపాటి హక్కులు, మాది అడిగొప్పల, దుర్గి మండలం. ఏంటి సార్ మీకు మీ నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నారు అనేసి అయితే చాలా మంది అయితే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఎవరో ఒక గిట్టిన మాటలు మాట్లాడతారండి. మాకు అన్ని నెంబర్ 1 పనులు చేశాడు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన మాకు చర్చి కట్టించాడు, 10 లక్షలు పెట్టి చర్చి కట్టించాడు. మరి జగన్ గారు కూడా మాకు ఏది కావాలన్నా కానీ కొరత లేకుండా అన్నీ ఆయన మంచి పనులు చేస్తాడు. మరి బోర్లు కావాలంటే బోర్లు, మరి నీళ్ళు వసతి లేదంటే మరి పైపులు వేసాడు, బోరింగ్లు ఏడబెట్టినా కానీ బోరింగ్లు వేస్తున్నాడు. ఆయన ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హామీ లేకుండా ప్రతి వాళ్ళకు కూడా ఏది కావాలన్నా కానీ మేలు చేస్తున్నాడు. మరి ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి, 46 రోజుల కాలం ఉంది. ఈ 46 రోజుల కాలంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అంతా జగన్ వైపే ఉంది కానీ టీడీపీ వైపున ఎవడో పోడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బస్సు యాత్ర ప్రారంభించారో ఆ బస్సు యాత్ర కాదు, అది తుఫ్ఫి యాత్ర అని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళకి ఎట్ల మాటలు మాట్లాడతారు. అందరూ ప్రజల వైపు ఉంది, ఎవరు వైపు ఉన్నది జగన్ వైపే ఉన్నారు. ప్రజల వైపు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు. మరి డ్వాక్రా మహిళలు ఉంటే వాళ్ళకి మంచి మేలు చేస్తానని చెప్పేసి నడెట్లో నిలువును ముంచిండు. ఆయనకి ఇస్తానని ఏకొనక మొత్తం నడెట్లో ముంచిండు. ఇవాళ డ్వాక్రాలు మొత్తం కూడా జగన్ వైపు ఉన్నారు కానీ ఆయన వైపు ఎవరు లేరు. ఆయన రాజకీయం అంతా దొంగ రాజకీయం, దొంగ కథలు, దొంగ వ్యవహారాలు. ఆయన సొంత మామనే నిలువును చంపించినాడు ఆ చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైనే దాడులు చేపిస్తున్నారు, దౌర్జన్యాలు చేపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ గుండాలు అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు జీపీమాను, వాళ్ళు చేసిన మేము జీపిస్తాం. వాళ్ళు మాకేం మేలు చేశారు? కనీసం మరి ఆయన 14 సంవత్సరాలు చేసిండు చంద్రబాబు. ఏం మేలు చేసిండు? ఎస్సీ కాలనీలో ఎవరికి ఏమి నీళ్లు పెట్టాడా, లేకపోతే ఆయన బోరింగ్లు వేపించాడా? చర్చి కట్టామంటే చర్చి పునాది కూడా వేయలేదు. 5 కొబ్బరికాయలు కొట్టారు మా చర్చిలో, పాత చర్చిలోకి వచ్చి టీడీపీ వాళ్ళు. కనీసం 5 కొబ్బరికాయలు కొట్టినందుకు ఒక మూలన రాయి కూడా వేయలేదు. ఆయనకు ఫుల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన పక్షాన దేవుడు ఉన్నాడు, జనాల పక్షాన దేవుడు ఉండు, ఆయన పక్షాన దేవుడు. ప్రతి వాళ్ళు కూడా జగన్కే ఓటు వేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుని కరెక్ట్గా ఆయనకు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఏదనుకున్నా కాన మాటలు ఎన్ని అనుకున్నా కానీ గెలిచేది జగను. అది